హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ఇవాళ లంచ్లోకి ఎగ్ బిర్యానీ చేస్తాను. అది ఎంత ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేస్తానో మీరే చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బిగినర్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తారు దీన్ని. కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు తీసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసుకున్నాను. అండ్ తర్వాత కొంచెం కారం వేస్తున్నా. ఇది గరం మసాలా కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. జీరా పౌడర్ ఒక 2 స్పూన్స్, చిన్న స్పూన్స్ తీసుకుంటున్నా, అంటే లైక్ 1/8 స్పూన్స్ ఉంటాయి కదా అట్లా. అండ్ ఇది కొంచెం ఎక్కువగా ధనియా పౌడర్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువగా గ్రేవీ కూడా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుంటున్నా ఇవన్నీ. యాక్చువల్గా కొంతమంది టొమాటో పేస్ట్ కూడా వేస్తూ ఉంటారు, బట్ దానికన్నా కూడా మనం ఇట్లా పెరుగులో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీకి కావాల్సినవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక వైడ్గా ఉండే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని డ్రై మసాలాస్ అన్నీ వేసుకోవాలి. ఎగ్ బిర్యానీకి మసాలాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ తక్కువ హీట్లో ఉన్నప్పుడే మొత్తం డ్రై స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగాయి, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ కూడా వేసుకోవాలి. గ్రీన్ కార్డమం అండ్ బ్లాక్ కార్డమం 2 యాడ్ చేసుకోండి. బిర్యానీకి కానీ ఏ డిష్కైనా సరే బ్లాక్ కార్డమం మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అండ్ గ్రీన్ ఇలాచీ మనం ఎప్పుడు యాడ్ చేస్తూనే ఉంటాం కదా. తర్వాత ఆనియన్స్ కూడా డైరెక్ట్గా వేసేసి అప్పుడే మనము స్పైసెస్ అన్నీ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తే స్పైసెస్ మాడిపోతే ఆనియన్స్ ఏమో ఫ్రై అవ్వవు. సో మొత్తం ఈవెన్గా మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులో యూజువల్గా బిర్యానీస్కి ఆనియన్ని విడిగా ఫ్రై చేసి బ్రౌన్ ఆనియన్స్గా లాస్ట్లో యాడ్ చేస్తారు. బట్ ఎగ్ బిర్యానీలో అలా అవసరం లేదు, డైరెక్ట్గా ముందే ఫ్రై చేసేసుకోవచ్చు. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి స్లోగా ఇలా రెడ్యూస్ అవుతూ ఉన్నాయి. ఇంతకుముందు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువే వేసాము, సో అందుకని ఇందులో కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పచ్చివాసన ఉండదు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక ఒక పక్కకి పుష్ చేసేసి మనము ప్రిపేర్ చేసుకున్న పెరుగులో వేసుకున్న మసాలాలన్నీ కూడా వేసి బాగా కంటిన్యూస్గా తిప్పుతూ ఫ్రై చేయాలి. కంటిన్యూస్గా ఎందుకు తిప్పాలి అని అంటే పెరుగు విరిగిపోకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి. బబుల్స్ వచ్చే టైంలో ఇంకా పెరుగు ఉడికినట్లు అనమాట. మసాలాస్ కూడా మనకేం పచ్చివాసన రావు, ఆ పెరుగులో ఉడుకుతాయి కదా. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ పాటు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పాయింట్లోనే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ చెక్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవచ్చు, పొడి గరం మసాలా ఉంటుంది కదా అది వేసుకోవచ్చు స్పైస్ కోసము. అండ్ నేను గ్రీన్ చిల్లీస్ మెన్షన్ చేయలేదు, అవి కూడా వేసాను అనమాట ఇందాకే. ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను కదా, అవన్నీ పీల్ చేసేసి చక్కగా చిన్న కట్స్ లాగా చేసి గ్రేవీలో కలిపేస్తున్నాను. ఒకవేళ కట్ చేయకోకుండా మనం వేసామంటే ఏదన్నా ఫ్రై అయ్యే టైంలో కొంచెం లైట్గా బర్స్ట్ అయ్యి ఏదైనా చిందులు పడే ఛాన్స్ ఉంటుంది. అందుకని కంపల్సరీ ఎగ్ని మనము చిన్నగా ప్రిక్ చేసుకోవాలి ఫ్రై చేసే ముందు. పెప్పర్ చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో అందుకని నేను ఒక 6 to 7 పెప్పర్ కార్న్స్ని క్రష్ చేసేసి యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇది మొత్తం కూడా అట్లీస్ట్ 3 to 4 మినిట్స్ వరకు మనము సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టామంటే మాడిపోయి అడుగంటిపోతుంది, స్మెల్ అంతా కూడా పోతుందన్నమాట, మసాలా వాసన. అందుకని కొంచెం కూడా మాడకుండా సిమ్లో ఫ్రై చేసుకుందాము. పుదీనా, కొత్తిమీర కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా తిప్పేసుకొని ఇప్పుడు మనము కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ నేను ఏ విధంగా కుక్ చేస్తానో చెప్తాను. బాగా వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు బాస్మతి బియ్యంని నానబెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ పోసేసి స్పైసెస్, సాల్ట్, ఆయిల్ ఇవన్నీ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. రైస్ 90% కుక్ అవుతుంది. వాటర్ పోయేంత వరకు మనము నీళ్ళని వార్చేసుకోవచ్చు, లేదంటే ఇలా జల్లెడ గిన్నెలో ఫిల్టర్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ అయితే దానికి అంటుకొని ఉంటుంది, పర్వాలేదు. ఎటు మనం దమ్ చేసేస్తాం కాబట్టి ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతుంది. కర్రీ మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైన రైస్ని ఒక లేయర్గా వేస్తున్నాను. ఎగ్ బిర్యానీలో కొద్దిగానే ఉంటుంది కాబట్టి గ్రేవీ ఒక లేయర్ సరిపోతుంది. గార్నిషింగ్కి చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. వేడివేడి పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు తీసుకొని బాగా కరగపెట్టేశాను. ఈ కలర్లో వచ్చింది. ఇంతకన్నా డార్క్గా అయితే రావట్లేదు. కలర్ కావాలంటే మనం అది కూడా యాడ్ చేసుకోవచ్చు.
1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇది మామూలుగా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా. మీరు స్టోర్ బాట్ కూడా వేసుకోవచ్చు. బట్ మన ఆథెంటిక్ హైదరాబాదీ బిర్యానీకి నార్త్ ఇండియన్ గరం మసాలాలు బాగోవు. సో సౌత్ ఇండియన్ తీసుకుంటేనే చాలా బెటర్. రైస్ టాప్ లేయర్ పైన ఎండిపోయినట్లు డ్రై అవ్వకుండా ఉండటానికి ఒక క్లాత్ని బాగా వెట్ చేసుకొని ఈ విధంగా కవర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది దమ్ చేస్తాను. 20 to 30 minutes వరకు సిమ్లో ఉంచేస్తానన్నమాట. ఆ స్టాండ్ని ఒక డబల్ లేయర్ లాగా అంటే 2 స్టాండ్లు పెట్టేసి సిమ్లో ఉంచుతాను. వెనకాల విండో ఓపెన్ ఉంది కదా, అది కూడా క్లోజ్ చేసేస్తా. సో దట్ అది కొంచెం హీట్ రీటైన్ అవుతుంది అని. లేదంటే బయట గాలి వలన పైన మూత దగ్గర కొంచెం చల్లబడుతుందేమో అని చెప్పి విండో కూడా వేసేసి ఉంచా. సడన్గా నాకు గుర్తొచ్చింది, నేను అసలు నెయ్యి యాడ్ చేయటం మర్చిపోయాను. బిర్యానీకి నెయ్యి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్యారడైజ్ బిర్యానీ ఉంటుంది కదా, దానికి ఫుల్గా నెయ్యితోనే చేస్తారనమాట. సో మనం నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి. మూతని మధ్య మధ్యలో తీయకుండా ఉంటేనే బెటరు. చక్కగా లోపలంతా స్టీమ్ ఫామ్ అవుతుంది అండ్ రైస్ కూడా ఎండిపోకుండా ఉంటుంది. బిర్యానీకి కాంబినేషన్గా మిర్చికా సాలన్, రైతా ఏదైనా సరే బాగానే ఉంటుంది. చికెన్ కర్రీ ఇలాంటివి కూడా తినచ్చు. బట్ నేను ఎగ్ బిర్యానీ చేసింది సింపుల్గా అయిపోతుంది అని సో ఇవాళ ఆనియన్ రైతా తోటి దీన్ని సర్వ్ చేస్తున్నా. అండ్ బిర్యానీ చూడండి చాలా పొడి పొడిగా భలే వచ్చింది కదా, ఎందుకంటే 90% కుక్డ్ రైస్ మొత్తం వాటర్ అంతా తీసేసి యాడ్ చేశాను అండ్ సిమ్లో దమ్ చేశాను. ఎక్కడా కూడా మాడిపోలేదు. అండ్ కింద గ్రేవీని మీకు చూపిస్తాను చూడండి, అస్సలు మాడకుండా చాలా బాగా వచ్చింది. బిర్యానీని చక్కగా మూత పెట్టేసి ఉంచామంటే ఒక 1/2 hour to 40 minutes వరకు వేడివేడిగానే ఉంటుంది, త్వరగా ఏం చల్లపడదు. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.